ఎవడు నా బోధలను ఆచరిస్తున్నాడో, ఎవడు నా ధర్మాన్ని అనుసరిస్తున్నాడో వాళ్ళంతా నన్ను ఆరాధిస్తున్నారని బాగా తెలుసుకోండి అంటూ భిక్షువులకు చాలా గంభీరంగా చెబుతాడు బుద్ధుడు. భిక్షువులారా, ఇక నేను చెప్పే మాటలు బాగా వినండి, మనసు పెట్టి వినండి, శ్రద్ధగా వినండి. గతములో మీరు ఏమి తెలుసుకున్నారో, ఏమి అధ్యయనం చేశారో, ఏమి విన్నారో, ఏమి శ్రవణం చేశారో, ఏమి మనసులో దాచుకున్నారో అదంతా కూడా తీసి బయటపడేసేయండి. ఏ ఏ భావాలు మీకున్నాయో నా దగ్గరకు రాకముందో ఆ భావాలన్నిటినీ బయటపడేసేయండి. మీరు ఇక ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక ఏ గురువుతో మీకు పని లేదు. ఏ గురువును మీరు ఆశ్రయించి సంశయాన్ని తీర్చుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు ఏ గురువును ఆశ్రయించవద్దు. మీరు ఏ శాస్త్రాన్ని ఆచరించవద్దు, చూశారా, అనుసరించవద్దు. మీరు అంధవిశ్వాసముతో సాంప్రదాయాన్ని కూడా అనుసరించవద్దు అంటాడు బుద్ధుడు. నువ్వు ఆచరించే అనుష్ఠానము గంట కావచ్చు, ఒక రోజు కావచ్చు. బుద్ధుడు ఎలా ఉంటాడో నువ్వు అలా ఉండి ఆరాధన చేయాలి, అప్పుడు సంతోషపడతాడైనా. నువ్వు ధ్యానము చెయ్యి అంటాడు. ఒక అద్భుతమైన మాట చెప్తాడు భిక్షువులతోటి. భిక్షువులారా, సర్వాన్ని విస్మరించినప్పుడే, సర్వాన్ని త్యజించినప్పుడే సర్వమయుడైనటువంటి ఆ పరమాత్మను మీరు దర్శిస్తారు అంటాడు. బ్యూటిఫుల్ డైలాగ్. బుద్ధుడు ఏం చెప్తాడు? నువ్వు సర్వాన్ని విస్మరించాలి, సర్వాన్ని పరిత్యజించాలి. ఎన్ని రోజులు పరిత్యజిస్తావు? 3 రోజుల? లీవ్ ఎవ్రీథింగ్. చూశారా, నువ్వు దీక్ష తీసుకున్నావు అనుకో, నువ్వు ఇంట్లోనే ఉండే దీక్ష చెయ్యి. ఎక్కడికో నువ్వు అరణ్యాన్ని పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉన్నావంటే నిప్పులాగా ఉండాలంగా. నీ మొగుడు మొగుడు కాదు, నీ కొడుకు కొడుకు కాదు, నీ బిడ్డ బిడ్డ కాదు, నీ ఇల్లు ఇల్లు కాదు. మీలో ఉన్నటువంటి పరమాత్మను మీరు నిస్వార్థంగా ప్రేమించండి. ఎక్కడ పరమాత్మను ప్రేమించు వద్దు అని చెప్పలే బుద్ధుడు. ఏమన్నాడైనా? నీలో ఒక పరంజ్యోతి ఉన్నది, నువ్వు దాని వైపు నడుచుకుంటా వెళ్ళిపో అన్నాడు. నేను చెప్పిన ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే నీవు జ్యోతిగా అవుతావు. ఆ జ్యోతి వెలుగులో నువ్వు నడుస్తావు, నా సన్నిధికి వస్తావు. ఏం మాటలు ఇవి! అంతా శాశ్వతం, అంతా క్షణికం, అంతా మాయాజాలం, అంతా భ్రాంతిమయం. నువ్వు చేసే సాధన చేసి సత్యాన్ని తెలుసుకో. నీవు విషయానందం వైపు పరుగులు తీయమాక, విషయానందాన్ని త్యజించడానికి ప్రయత్నం చేయి. అప్పుడే నీవు బ్రహ్మానందాన్ని అనుభవిస్తావు. ఏ విధంగా కూడా నువ్వు అహంకారాన్ని కలిగి ఉండవద్దు. అహంకారమును నీవు సమూలంగా త్యజించి పాడేసేయి. ఎప్పుడు నీవు విచక్షణ మార్గములో ఉండు, ఎప్పుడు నువ్వు పరిశీలన చేస్తూ ఉండు. హూ ఆర్ యు? నేను దేహము కాదు, మనసును కాదు అని నీవు చింతనలో ఉండు అంటాడు బుద్ధుడు. అహంకారం ఎగిరిపడుతుంది, దాన్ని అనగదొక్కు. మనసు ఊగిసలాడుతుంది, దాన్ని బంధించు. మనసుకు నీవు బందీ కావడం కాదు, మనసు నీకు బందీ కావాలా అంటాడు బుద్ధుడు. ఒక్కొక్క మాట మాట్లాడితే ఇంకా ప్రాణాలు దిగిపోతాయి. అట్లా మాట్లాడతాడు. ఆనందుడితో చెబుతాడు, ఆనందు, నీవు విషయ లంపటాన్ని, ఇంద్రియ సుఖాలను త్యజించి నీవు బాగా ధ్యానము చేయి. నీకు ఈ జన్మలోనే నేను పొందినటువంటి నిర్వాణాన్ని పొందుతావు అంటాడు గౌతమ బుద్ధుడు. భిక్షువులకు చెబుతాడు, ఏది సత్యమో దాన్ని ప్రేమించు, దాన్ని సేవించు, దానికోసం బతుకు. ఏది నిత్యమో దానికోసం నీ జీవితాన్ని దారబోయి. అసత్యమైనటువంటి, అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి వస్తువులను, విషయాలను, వ్యక్తులను ఎలిమినేట్. సంసారంలోనే ఉండు, నిస్సంగిగా ఉండు అంటాడు బుద్ధుడు.